ఏమండి? ఉమ్, 10 అయిపోయిందండి టైము. ఇంకా వంట చేయలేదండి. ఇవాళ చాలా నీరసంగా ఉంది. కాస్త ఫుడ్ ఆర్డర్ పెట్టిద్దురు. సరే. అలాగేనండి. అమ్మో 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 అమ్మో! ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టానంటే 800 1000 నామో. దీని బదులు మనం వండేసుకుంటే బెస్ట్ కదా. అదే బెస్ట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ బయట ఎందుకు తెచ్చుకోవడం. ఏమండి? ఆ, ఆ, పెట్టేశారా? ఎందుకు జ్యోతి, బయట నుంచి తెచ్చుకోవడం ఆరోగ్యాలు పాడైపోతాయి. అసలే బయట రోజులు ఒకటి బాగోలేవు. నేనున్నాను కదా, నేను వండుతాను కదా. నీకెందుకు? ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో. 10 నిమిషాల్లో వండేస్తాను. రెస్ట్ తీసుకో, వెళ్ళి పడుకో, వెళ్ళి. అలాగేనండి. ఇప్పుడు చారు పెడదామంటే ఈ గిన్నెలు ఎక్కడ ఉన్నాయో. ఇప్పుడు దీన్ని అడిగితే ఇది కరిచేస్తుంది నన్ను. అబ్బా, వండడం కష్టమేనరా బాబు. ఎలాగొండుతుంది కానీ రోజుని. ఏండి? వంట అయిపోయిందా? అయిపోయిందమ్మా. పప్పుచారు, బంగాళదుంప వేపుడు, రైసు. వంట అలాగ అయిపోయింది కాబట్టి భోంచేసి కొంచెం సరుకులు నిండుకున్నాయి. సరుకులకి వెళ్ళి వచ్చేద్దామా? రేపటి నుంచి ఎలాగా మీకు ఖాళీ ఉండదు. ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇవాళ అలాగే ఇంట్లో ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చేద్దామండి. మీరు ఎన్ని గంటలకో చెప్తే నేను బయలుదేరుతాను. సరేనా? ఉమ్, ఉమ్. బతుకు అమ్మో, ఇది మళ్ళీ ఏదో పెంట పెట్టెట్టింది అబ్బా. అబ్బో, దీనికి బాగోలేనట్టు ఉండొచ్చు కదా. ఇప్పుడు సరుకులు అంటది. ఇప్పుడు తీసుకెళ్తే అక్కడ పనికి వచ్చినవి పనికి రానివి అన్ని కలిపి 10,000 బిల్లు ఆడుతుంది. అదే నేను ఒక్కడిని వెళ్తే 3,000లో సరిపెట్టుకుని వచ్చి అబ్బా, దీన్ని ఎలాగోలాగా ఆపియాలి, ఎలాగ ఆపాలా, ఎలాగోలాగా ఆపాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమండి? వెళ్దామా? అమ్మా, బయటని ఎండ, అందులోని దుమ్ము ధూళి. నువ్వు చూస్తే తెల్లగా చక్కగా ఉంటావే, నువ్వు నల్లగా అయిపోతావు తల్లి. నువ్వు ఉండు, నీకేటట్టు కావాలి రాసి నేను పట్టుకొని వచ్చేస్తాను. నేను వెళ్ళి, స్కిన్ పాడైపోద్దమ్మా నీకు. నేను చూసుకుంటాను కదా, నేను వెళ్ళి వచ్చేస్తాను. నాకంటే బయటికి వెళ్ళి రావడం అలవాటు. నువ్వు అసలే తెల్లగా ఉంటావు కదా, తెల్ల తొక్క బయటకు వెళ్ళి పనికిరాదు. నాకేదో రాసిచ్చి నేను తెచ్చేస్తాను. సరేనా? వెళ్ళు. అమ్మయ్యా, అట్లుంటది మనతో. ఓకే రబ్బా, ఓకే. ఏమండి? ఏమ్మా? సినిమాకి వెళ్దామా? ఈరోజు అంతా డబ్బులు ఖర్చు పెట్టించడమే ఓ పనిలా పెట్టుకున్నట్టు ఉంది. ఏదో కక్ష కట్టినట్టు శత్రువులా తయారయ్యింది నాకు. ఏ సినిమాకి వెళ్దావా? నాకేం తెలుసండి, సినిమాల కోసం నాకేమో తెలుసా? మీరు తీసుకెళ్తే చూడడం తప్ప నాకు. అలా కాదు, హర్రర్ సినిమా కావాలా, క్రైమ్ సినిమా కావాలా, కామెడీయా, ఏది అని చెప్పేసి. కామెడీ సినిమాకి వెళ్దాం, అదైతే నవ్వుకోవచ్చు. కామెడీయా? దా, కూర్చో. చూడు, కామెడీ కదా. కామెడీ కదా, కామెడీ. ఏంటి టీవీఎస్ నుంచి వస్తున్నావా? అక్కడ 500 రూపాయలు ఇచ్చి టికెట్లు తీసి కాళ్ళు రెండు చేతులు రెండు దగ్గర పెట్టుకునిగా చూడాలి సినిమా. ఇక్కడ ఓటీటీలో అనుకో అన్ని సినిమాలు వస్తాయి. ఇక మనం బయటకు వెళ్ళాల్సిన లేదు. హ్యాపీగా ఇలా కాలు మీద కాలు వేసుకొని, ఇలా పడుకొని, ఇలా ముచ్చటాడుకొని ఎలాగైనా చూడొచ్చు తెలుసా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నీకుంది అది కన్ఫర్మ్. నీకుంది.